కాల్ చేయండి. హలో చెప్పండి అక్క. ఇతను ఉంటాడు ప్రత్యూష అమ్మాయి, అతను తెలియాలి నాకు. మన తిరుమలేష్ అని ఉంటాడు, కాంగ్రెస్ లీడర్ అనుకుంటా. ఓకే, నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు మీకే పరిచయం కదక్క, నాకు పెద్దగా తెలీదు. గద్వాలు నాకేడ పరిచయం రా, నేను ఎవరు ఎక్కడికి పోను అసలు. మీరే కదక్క మొన్న అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో ఏదో బర్త్డే ఉంటే వెళ్ళని. మీకే పరిచయం ఉంటారు, నాకు ఎలా పరిచయం ఉంటారు? ఆహా, గద్వాల్లో గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి కనుక్కో. నాకు తెలియదు అక్క. మన తిరుమలేష్ అని ఉంటాడు. లేదు నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చినా కొడుకు వాడు. ఇదంతా తెచ్చిండు వాడంతా, అంట కడుతుండి ఇదంతా. ఓకే, సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా. లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు ఇంతలా? అసలు లేదక్క, తెలియదక్క, అదక్క ఇది కనుక్కుంటా అని కానీ కూడా అనకుండా మరి ఇంతలా ఏంద్రా? తెలీదు అక్క అనే అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం? ఎందుకు అసలు భయం? దేనికక్క? దేనికి భయం? లేకపోతే మరి దేనికి రా? లేదక్క, తెలియదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈ రోజు నేను అంటే నేను 25th March రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు, అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నా. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసింది. రాజ్యం చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా మంగ్లీ గారు? ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు, చూసిండ్రు కదా. మీడియా మీరే కదా చూసిండ్రు ఇప్పటి వరకు. ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం కదా. అది ఎవరు? ఇగో నాకు ఎప్పుడు తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th April రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు కోపం అంటే, క్యాంపస్ లో కానీ బ్రైట్నెస్ పెట్టాలా ప్లీజ్, బ్రహ్మాండంగా పెడతాం. ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది. 15వ తారీఖు మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా? ఇప్పుడు అడగన్నా, నీ క్వశ్చన్ అడగనా అన్నా? మనకు డబ్బులు ఆఫర్ మన దగ్గర నడవవు అన్న గారి. మన దగ్గర మీరు అడిగిన క్వశ్చన్లు మన దగ్గర నడవవు అన్న. అందుకనే నేను జనసేన పార్టీలో పోయినా. అది మంచిగా ఉంటే అదేగా నేను చెప్తున్నా అన్నా. నాకు 10 రోజుల క్రితం, అంటే గత 15 రోజుల క్రితం నా దగ్గర విక్టిమ్స్, బాధితులు వస్తే, మన బిడ్డ కదా, ముందే ఎందుకు నోరు పారేసుకోవాలి అంటే, ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడేదానికి విలువను ఎక్కువ ఉంటుంది, బాగుండదు. సో దానికి సంబంధించింది ఒక తెలిసిన వారితోని కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి కనుక్కో అని చెప్పినాను. కనుక్కో అన్నప్పుడు నేను బేసికల్గా నేను ఇక్కడ లేను, కొంచెం పని గురించి అని విజయవాడకు వేరే పనిలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఏందమ్మా అంటే, ఆమె రివర్స్ ఏమన్నది, అన్నా నాకు తెలియదు అన్నా, ఆడు మధుగాడే కూడా నాకు తెలియదు, నేను ఒక ఎమ్మెల్యే పిలిస్తే నేను పోయినా, ఆ రాత్రి కూడా ఏమో చెట్లను నాకు తెలియదు అనుకుంటా చెప్పుకుంటూనే ఏమన్నదంటే, అన్నా మరి నాకు మద్దతుగా మీరు మాట్లాడండి అన్నా అంటే, నేనేమన్నా అంటే చాలా క్లియర్గా చెప్పిన, మద్దతు అనేది కాదమ్మా, నిజాలు ఉంటే, బాధితుల వైపు నిజాలు ఉంటే అటు మాట్లాడతా, బాధితుల వైపు ఉంటేనేమో నిజాలు మాట్లాడతా. ఒకవేళ నువ్వు నిజం అయితే నీకు నిజం మాట్లాడతా అంటే ఆమె ఏమన్నది వెంటనే, లేదన్నా నేను చాలా క్లియర్గా ఉన్నానన్నా, నేను చాలా నెంబర్ 1 క్యాండిడేట్ నన్నా, నేను గిదన్నా అనుకుంటానది. ఇదన్నా మీరు అడిగిన క్వశ్చన్కి. సో నేను అప్పటికి ప్రెస్ మీట్ పెట్టలే. ఒక 4 రోజుల తర్వాత విజయవాడ నుంచి వచ్చిన తర్వాత దీనిపైన కథనాలు ఎక్కువైనప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినాం. నమ్మలేని నిజాలు కంటికి వచ్చినాయి బాజాప్తగా, అందుకనే బయటకు వచ్చినాం, అందుకనే తనను బ్యాన్ చేయాలనుకుంటున్నాం.
కానీ నేను మీ మీడియా ద్వారా నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడాడు. రాజకీయ నాయకుడు ప్రజలు ఓట్లేస్తేనే ఇవాళ తను రాజకీయంలోకి వచ్చింది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దొంగలను దోషులను బయట పెట్టండి. బాధితుల పక్షాన ఎవరెవరైతే చనిపోయినరో ఈ బిడ్డల పక్షాన మాట్లాడండి. నల్గొండలో ఉన్న మంత్రులు, నల్గొండలో ఉన్న ఎమ్మెల్యేలు, దేవరకొండ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు దయచేసి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజన సంఘాల నుంచి, మహిళా సంఘాల నుంచి, విద్యార్థి లోకం నుంచి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీ ముందు నేను మంగ్లీ గారికి ఇప్పటివరకు చెల్లెమ్మతో మాట్లాడితేనేమో బ్రహ్మాండంగా మాట్లాడింది. అన్నయ్యతోని మాట్లాడితే బియా బియా అనుకోడే బియాది తు వాతే కిది కొనికతో మొత్తం కాయం కరు బాయ్ तार तप्पू नहीं रतो तुम आती वाते करे वस्काయం బాయ్ तो తెలుగులో చెప్తా. నీ తప్పు లేకపోతే నువ్వు నాతో మాట్లాడొచ్చు. చిల్లరగాలతోని చిల్లర బోలర్ మాట్లాడతావు. బ్రాండ్ సంపత్ నాయక్ అంటారు. నీతి నిజాయితీ ధర్మం వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొడతాం. మీలాంటి వాళ్ళను వదిలేదు లేదు. జాతి పేరును వాడుకున్నావు, జాతిని అవమానించడం, నా జాతి బిడ్డలు చచ్చిపోయేటట్టు మాట్లాడడం. అరే సన్నాసులారా ఇప్పుడు మాట్లాడండి. ఇగో ఇక్కడ ఉన్నారు కదా విక్టిమ్స్, బాధితులు, శ్మశాన చావులై ఉండి భూమిలలో పడుకున్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడండి. పా తండాలలోకి పోదాం, పా మాట్లాడదాం. ఎవడెవడైతే మాట్లాడుతున్నాడు. కాబట్టి రాజకీయ నాయకులు అదేవిధంగా గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి సవినయంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, బాజాప్తగా న్యాయం కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ మిత్రులు. తమ్ముళ్ళు మాట్లాడు రెడీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 20 రోజుల నుంచి మీరు అసలైంది మైక్రో బ్రదర్ ఏమైంది రెడీ చూద్దాం. అరే ఏమైందిరా తమ్ముడు, నాకు తెలుసు కదా నువ్వు ఇంకా దగ్గర ఉన్నావు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను సంపత్ నాయక్ని. గత 20 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తండాలలో, గ్రామాలలో అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో మంగ్లీ గారి యొక్క మలుపులు ఏ విధంగా తిరుగుతున్నాయనేది మీ మీడియా ప్రపంచం చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నేను మొన్న మంగ్లీ గారి పైన తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నేను వెళ్ళి తనని బ్యాన్ చేయవలసిందిగా తాత్కాలికంగా అనుకున్నాను. కానీ తనను తాత్కాలికంగా కాదు, తనని పూర్తిగా బ్యాన్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి మా ప్రెసిడెంట్ గారితో, సంఘా గారితో కూడా మాట్లాడాను. అదేవిధంగా వేరే ఆర్గనైజేషన్, తెలంగాణ ఆర్గనైజేషన్స్ కూడా నేను సివిఎల్ నరసింహ గారితో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇక విషయంలోకి వస్తే మిత్రులారా, ఎంత దుర్మార్గం అంటే ఒకసారి చూపియండి. ఆమె మంగ్లీ గారు ఏమన్నారు, ఇది ఎక్కడిది, మా చేతులలో ఎదిగిందట. ఈమె ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఎక్కడ పంజాగుట్ట దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఏమన్నది, అసలైంది మాకు ఆ మధుకు సంబంధమే లేదని చెప్పింది కదా. మీ మీడియా వాళ్ళందరూ సాక్ష్యం, ఇగో ఇక్కడ వీడియోలు కూడా సాక్ష్యం. నేను కేసు ఎవరిపైన పెట్టినన్నది, సింగపూర్ అతను ఎవరు లాయర్ గారు సుబ్బు గారి పైన పెట్టినన్నది. అసలైంది మీకు మధు గారికి మీకు సంబంధమే లేదన్నావు కదా మంగ్లీ గారు. నువ్వు కూడా నా గిరిజన బిడ్డవే కదా, మీరు కూడా నా గిరిజన బిడ్డలే కదా. మీకు తెలంగాణ ఉద్యమంలో మేమందరం సపోర్ట్ ఇచ్చినాం. నువ్వు ఇక్కడి ప్రాంతం కాకపోయినా నిన్ను గుండెలకు హత్తుకున్నాం. నిన్ను హత్తుకొని నీ పాటను కూడా తెలంగాణ ప్రజలకు ముద్దాడిపించేటట్టు చేసినావు. నువ్వు మధుకు సంబంధం లేదన్నవే అమ్మా. రాత్రి పోయింది, నువ్వు ఎవరింటికి అమ్మా, ఇది ఎవరి బిల్డింగ్ అమ్మా తల్లి, నువ్వు ఎవరిని మోసం చేద్దామని. నాకెందుకు కోపం వస్తుందంటే, నాకు కూడా కాల్ చేసి అన్నా నాకు అసలైంది సంబంధమే లేదు, అసలైంది దీంట్లో నువ్వు కూడా నా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అన్న నాకు అనుకూలంగా అంటావా. నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడుకుంటూ 15 ఏళ్లకెళ్ళి నేను ప్రజల సమస్యల పైన కొట్లాడుతుంటే, నేను ఆ రోజు విజయవాడలో ఉంటే నన్ను కూడా బ్లఫ్ చేయడానికని మీరు చూస్తారా. ఇది ఎవరు ఇవ్వాలి, మీ మీడియా వాళ్ళు అడగాలి. మంగ్లీ
ఇది ఎవరు? ఇది ఎవరు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ పక్కన ఉన్న మీ చెల్లె ఎవరు? ఇక్కడ ఉన్న మధు ఎవరు? మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా. నాశనం అవుతారు ఇవాళ. పేద బిడ్డల ఉసురు తగిలిపోతుంది మీకు. నాశనం, తెలంగాణ భాషలో సర్వనాశనం అయిపోతారు ఇవాళ. మీరు ఇంతకు ముందు మాట్లాడి చూసిండు కదా, ఈ ఆకలి చావులు కావు. ఈ పేద బిడ్డలు, ఈ చనిపోయిన వారు ఇప్పటి వరకు 3-4 చనిపోయినరట. ఇగో ఈ అబ్బాయిది దేవరకొండ దగ్గరే. ఇక్కడ ఈ మిత్రుడు కూడా తమ్ముడు ఉన్నాడు చూడండి, దేవరకొండనే. నాశనం నాశనం అవుతారు ఇవాళ. ఏం లంబాడి బిడ్డల డబ్బులు నీకు ఉట్టిగా వచ్చినాయా? పేరు వాడుకునేటప్పుడు లంబాడి డ్రెస్ వేసుకుంటావు, నువ్వు ఎదగడానికి లంబాడి మాటలు మాట్లాడతావు, నువ్వు డబ్బులు కూడా కమాయించుకోవడానికి కూడా లంబాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళంటావు, నువ్వు ఇవాళ తప్పించుకోవడానికి కూడా లంబాడి బంజారాని విక్టింగ్ కార్డు వాడుకుంటే ఏడుస్తావా? సిగ్గుబాడు మంగిలి, సిగ్గుబాడు. ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. ఇప్పటిదాకా ఆ తండాలకు మనం వెళ్దాం ఇవాళ.